ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న వ్యాపారాలు అంటే 10 లక్షల రూపాయల లోపల పెట్టుబడి ఉంటే చాలా బాగా చేయొచ్చు దీన్ని అని అనుకుంటారు, కానీ 10 లక్షలు మనకు దొరకవు. రీజన్ ఏంటంటే మన వ్యాపారాన్ని మనం రిజిస్టర్ చేయం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నీకు బ్యాకప్ ఉంటే పర్వాలేదు, బ్యాకప్ లేనప్పుడు నీ వ్యాపారం కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి. మనం ఉద్యమ్ పోర్టల్లోకి వెళ్ళి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. సో ఒక చిన్న పరిశ్రమను మనం రిజిస్టర్ ఎప్పుడైతే చేసుకున్నామో బ్యాంక్ వెళ్ళి లోన్ అడగడానికి మనకు రైట్ దొరుకుతుంది. బ్యాంక్ లోన్కి వచ్చేసరికి మనకు ఆటోమేటిక్గా చాలా తక్కువ వడ్డీతోనే మనకు అప్పు దొరుకుతుంది. చాలా మంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం రిజిస్టర్ చేసుకోరు, జిఎస్టీలు కట్టాల్సి వస్తుందేమో అనుకుంటారు. మనం నిల్ రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా జిఎస్టీ అనేది మనకు ఉండడం వల్ల మనకు యూజ్ అవుతుంది. బ్యాంకులకి వెళ్ళి ముద్రా లోన్స్, మీకు తెలుసు ప్రధానమంత్రి ముద్రా లోన్స్ అనే 10 లక్షల వరకు కూడా ప్రతి కొత్త వ్యాపారం, చిన్న వ్యాపారం చేద్దాం అనుకున్న వ్యక్తికి ముద్రా లోన్స్ వస్తాయి. అందులో శిశు, కిషోర్, తరుణి అని చెప్పేసి 3 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ కేటగిరీలో మనకి 50,000 రూపాయల లోన్ వరకు వస్తుంది. సెకండ్ కేటగిరీలో మనకి 5 లక్షల వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీలో మనకు 10 లక్షల వరకు లోన్ వస్తుంది. సో ఈ లోన్స్ మీరు తెచ్చుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక టీ స్టాల్ పెట్టుకున్నాం, మెస్ పెట్టుకున్నాం, ఈవెంట్స్ చేస్తున్నాం, మనం ఏదన్నా చేయండి. చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే మన దగ్గర పెట్టుబడి లేదు, పెట్టుబడి రావాలి అంటే ఎవరిని అడగాలి అనే క్వశ్చన్ మార్కులు చాలా మంది వ్యాపారం ఆగిపోతుంది. దానికి ఆన్సర్ ఈ ముద్రా లోన్స్. ఈ ముద్రా లోన్స్ మీరు తెచ్చుకోవాలంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. సో మీకు అర్థమవుతుంది కదా, వ్యాపారం పెట్టడం, నడిపించడం విషయం కాదు. సో ఎక్స్పాన్షన్ కి మనం లోన్ తెచ్చుకోవాలంటే దానికి కావాల్సిన ప్రాసెస్ కి మనం ముందు నుండి రెడీగా ఉండాలి. చాలా చిన్న వ్యాపారస్తులు చేస్తున్న తప్పు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం. దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫెయిర్ గా గవర్నమెంట్ లాస్ ప్రకారం బిజినెస్ రన్ చేయండి. మీకు కావాల్సినప్పుడు గవర్నమెంట్ వచ్చి లోన్ ఇస్తుంది. మీకు ఏదైనా సలహా కావాలంటే ఏదో ఒక ఆడిటర్ కి ఒక 1000-2000 ఇచ్చి అడిగితే వాళ్ళు క్లియర్ గా మీకు డీటెయిల్ చెప్తారు. ఈ 2000 ఎందుకులే ఇప్పుడు మనం ఖర్చు పెట్టడం, ఆడిటర్ వరకు మనం ఎందుకులే వెళ్ళడం, లేదంటే వ్యాపారం సెటిల్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చూద్దాంలే, ఇలాంటి ఆలోచనలో చాలా మంది ఏం చేస్తారంటే మనకు టైం వచ్చినప్పుడు మనీ అవసరానికి కావాల్సిన స్ట్రెంత్ కోల్పోతారు. మన అవసరం వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ వెంటనే అవ్వదు కదా. సో దానికి ఒక టైం పడుతుంది కదా, ఒక 15 days 20 days 1 month పడుతుంది కదా. సో ఆ 1 month నువ్వు ముందే ఖర్చు పెట్టుకుంటే నీకు అవసరమైనప్పుడు డబ్బు రెడీగా వస్తుంది అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.